హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అయాన్ష్ ఆద్యతో అమ్మ. నేను ఈరోజు ఆవకాడో బనానా స్మూతీని తయారు చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. దీనికోసం నేను ఒక ఆవకాడోని, అలాగే కొంచెం దోరగా పండినటువంటి బనానాని, 2 డేట్స్ని తీసుకుంటున్నాను. ముందుగా మనం ఆవకాడోని కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆవకాడోలో కొంచెం చిన్న చిన్న ఘాట్లుగా పెట్టేసుకొని దీన్ని ఒక స్పూన్తో ఆవకాడో లోపల ఉన్న గుజ్జును మొత్తాన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి బనానాను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే 2 డేట్స్ని తీసుకున్నాం కదా, ఆ డేట్స్లో ఉన్న గింజల్ని తీసేసి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న గ్లాసు మిల్క్ను కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీకు మిల్క్ కనుక ఇష్టం లేదు అని అనుకుంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ కొట్టేసుకొని బాగా స్మూతీ లాగా చేసుకున్నాను. దీన్ని ఇలాగే తీసేసుకోవచ్చు, లేదు అంటే దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని నేను ఒక గాజు గ్లాస్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు స్మూతీ రెడీ అయిపోయింది. నేను దీనిపైన చిన్నగా కట్ చేసుకున్నటువంటి బాదం పలుకులు కొన్ని కాజు పలుకులు, కొన్ని పిస్తా పలుకుల్ని యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. ఇంతే అండి, బనానా ఆవకాడో స్మూతీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఆవకాడో వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకి సి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్లు ఉంటాయి. అలాగే ఈ ఆవకాడోలో విటమిన్స్తో పాటు ఎక్కువ ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ ఆవకాడోని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారంట. చూసారు కదా, దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.